ఈరోజు ప్రిన్సిపల్స్ మీటింగ్ జరిగింది. దాంట్లో ఒక ఇష్యూ మీద డిస్కషన్ వచ్చింది. చీప్ యాటిట్యూడ్ ఎవరికున్నా మనం మార్చుకోవాలి, మీకున్నా మార్చుకోవాలి, మేనేజ్మెంట్ యొక్క మాకున్నా కూడా ఆ యాటిట్యూడ్ మార్చుకోవాలి అన్న. అసలు చీప్ యాటిట్యూడ్ అంటే ఏంటో ఒక ఎగ్జాంపుల్ చెప్పాల్సి వచ్చింది. సపోజ్ మనలో కొంతమంది, మన టీం మెంబర్స్లో కొంతమంది ఇంటికి వెళ్ళంగానే టైంకి భోజనం వండలేదనుకోండి, టైంకి భోజనం రెడీ కాలేదనుకో, ఇంట్లో భార్య మీద కోపం చూపిస్తారు, లేదా ఒక లెవెల్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్ ఎక్స్ప్రెస్ చేస్తారు. లేకపోతే నీకేం తెలుసు ఆఫీస్లో ఎన్ని కష్టాలు ఉంటాయి, ఎన్ని వర్క్స్ ఉంటాయి, ఎట్సెట్రా ఎట్సెట్రా అని చెప్పి ఓ మాట అన్నా అంటారు. నీకేం తెలుసు ఇంట్లో ఉండేదానివి అని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. బట్ ఇదే వ్యక్తి ఆఫీస్లో టైంకి కంప్లీట్ చేయకపోయినా, టైంకి వర్క్ కంప్లీట్ చేయకపోయినా స్టూడెంట్స్ ఏమనకూడదు, జీతాలు ఇచ్చే మేనేజ్మెంట్ ఏమనకూడదు. ఇది కదా డబల్ స్టాండర్డ్స్ అంటే, ఇది కదా చీప్ యాటిట్యూడ్ అంటే. డబుల్ స్టాండర్డ్స్ అవునా కాదా? అలానే సబ్ స్టాఫ్ అంటే నేనే ఒక సపోజ్ ప్రిన్సిపల్ అనుకోండి ఎగ్జాంపుల్, నాకెన్నోటి క్యాంపస్ ఇన్ఛార్జ్లు, బ్యాచ్ ఇన్ఛార్జ్లు, వార్డెన్లో, హాస్టల్ ఇన్ఛార్జ్లు అందరూ కరెక్ట్గా పనిచేయాలి. బట్ నేను కరెక్ట్గా పని చేయకపోయినా సరే నో ఇష్యూ, చల్తా హై, నో ఇష్యూ జరిగిపోయింది. అండ్ నేను సరిగ్గా పని చేయకపోయినా నా తప్పుని మళ్ళీ మేనేజ్మెంట్ క్వశ్చన్ చేయకూడదు, స్టూడెంట్స్ క్వశ్చన్ చేయకూడదు, ఫీజు కట్టే పేరెంట్స్ కూడా క్వశ్చన్ చేయకూడదు. చూస్తూ ఊరుకోవాలి. ఎందుకంటే నేను కారణ జన్ముడిని, ఏ తప్పు చేసినా కూడా ఎవరు నన్ను మందలించకూడదు, క్వశ్చన్ చేయకూడదు, ఎవరు ఏం అనకూడదు. కారణ జన్ముడిని. సపోజ్ నేను ఒక ప్రిన్సిపల్ అనుకోండి, మా ఫ్యాకల్టీ సరిగ్గా క్లాస్ చెప్పాలి, సరిగ్గా క్లాస్ చెప్పకపోతే నేను క్వశ్చన్ చేస్తా, మా స్టూడెంట్స్ని మళ్ళీ ఫీడ్బ్యాక్ అడుగుతా, ఫ్యాకల్టీ సరిగ్గా చెప్పారమ్మా క్లాస్ అని. బట్ వేరస్ మనం సరిగ్గా పని చేయకపోతే ఇన్ ద కెపాసిటీ ఆఫ్ ప్రిన్సిపల్ ఎవరైనా క్వశ్చన్ చేస్తే మళ్ళీ మనోభావాలు దెబ్బతింటాయి. మనకంటే ఎక్కువ చదువుకున్నటువంటి ఫ్యాకల్టీ యొక్క వర్క్ని మనం రివ్యూ చేయొచ్చు, బాగా చేస్తున్నారు లేదా, బాగా పని చేస్తున్నారు లేదా రివ్యూ చేయొచ్చు. మన వర్క్ని మాత్రం ఇంకెవరైనా రివ్యూ చేస్తే మాత్రం మనోభావాలు దెబ్బతింటాయి. మేనేజ్మెంట్ టైంకి శాలరీ ఇవ్వాలి, పిల్లలు స్టూడెంట్స్ కూడా ఫీజు టైంకి కట్టాలి, పేరెంట్స్ కూడా ఒప్పుకున్న ఫీజు ₹1 కూడా తగ్గించకుండా కట్టాలి. కానీ మనం ఒప్పుకున్న పని మాత్రం నచ్చినంతే చేస్తాం. అంటే ఎంత అవకాశం అంటే అంతే చేస్తాం. సపోజ్ మనం 10 పనులు ఒప్పుకున్నాం అనుకో, యాజ్ పర్ అవర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ. అంటే నేను ఒక ప్రిన్సిపల్ లేదా ఒక క్యాంపస్ ఇన్ఛార్జ్ ఎగ్జాంపుల్. సో ఒక క్యాంపస్ ఇన్ఛార్జ్గా లేదా ఒక డిపార్ట్మెంట్ హెడ్ అనుకోండి, మనకు చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, అకౌంట్స్ నుంచి పేరోల్ దాకా చాలా డిపార్ట్మెంట్స్ ఉంది. నేను ఒక డిపార్ట్మెంట్ హెడ్. సో ఒక డిపార్ట్మెంట్ హెడ్గా నేను 15 పనులు చేయాలి, 15 వర్క్స్ చేయాలి. నాకు వీలుని చేస్తాను, అది కూడా వీలున్నప్పుడు చేస్తాను, అది కూడా అవకాశం ఉన్నప్పుడే చేస్తాను. డెడ్ లైన్స్ ఉండకూడదు. బట్ పేరెంట్కి మాత్రం చెప్పిన టైంకి ఫీజు కట్టాలి, ఒప్పుకున్న ఫీజు కట్టాలి, స్టూడెంట్ చెప్పిన టైంకి క్లాస్ రావాలి, చెప్పిన వర్క్ చేయాలి. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే డబల్ స్టాండర్డ్స్ అని అంటాం. అంటే మనకైతే రూల్స్ అప్లై కాదు, మన చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి రూల్ అప్లై అయ్యింది. మనల్ని అందరూ ప్రేమించాలి, ఆరాధించాలి, అప్రిషియేట్ చేయాలి, సపోర్ట్ చేయాలి, గౌరవించాలి. మన పనికి, మన కష్టానికి మించిన శాలరీ కావాలి, మన కష్టానికి మించిన అప్రిషియేషన్ కావాలి, మన కష్టానికి మించిన గ్రోత్ కావాలి, ఇంక్రిమెంట్ కావాలి, వీలైతే ఇన్సెంటివ్స్ కావాలి, వీలైతే పార్ట్నర్షిప్ కూడా కావాలి. బట్ లాసెస్లో కాదు. పార్ట్నర్షిప్ అంటే బ్రాకెట్లో పెట్టుకోండి, ప్రాఫిట్స్లో మాత్రమే, లాసెస్లో కాదు. అది కూడా ఏంటంటే ప్రాఫిట్స్లో మాత్రమే పార్ట్నర్షిప్ కావాలే తప్ప లాసెస్లో కాదు, కష్టాల్లో కూడా కాదు, వర్క్లో కూడా కాదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను అప్పుడప్పుడు ఫీల్ అవుతుంటాను, నేను ఇది చాలా కొద్ది మంది గురించి మాట్లాడుతున్నాను అనుకోవద్దు, చాలామంది టీం మెంబర్స్ గురించి మాట్లాడుతున్నాను, కొద్దిమంది కాదు. ఇలా కొద్దిమంది ఉంటే కనుక నేను ఎంత బాధపడను. ఇవాళ ఆదివారం మధ్యాహ్నం 2:30, నేను ఇంకా ఇంటికి వెళ్ళలేదు, ఎన్నింటికి వెళ్తానో తెలియదు. సో చాలామంది చిన్న స్టాఫ్ కాదు, చిన్న పొజిషన్లో ఉన్నటువంటి స్టాఫ్ కాదు, పెద్ద బాధ్యతలు, పెద్ద పోస్టు, ఎక్స్పీరియన్సు, మీరందరూ అన్ని టైంకి అన్నీ జరిగిపోతున్నాయి. ఇంటికి వెళ్ళటం కానీ, సెలవులు కానీ, ఎట్సెట్రా అన్నీ అయిపోతున్నాయి కదా. అట్లీస్ట్ ఇంటికి వెళ్ళండి, టైంకి వెళ్ళండి, నో ఇష్యూ. హెల్త్ ఇంపార్టెంట్, సెలవులు తీసుకోండి, ఓకే, నో ఇష్యూ. వర్క్ కూడా టైంకి కంప్లీట్ చేయాలిగా. మన స్టూడెంట్స్ నుంచి టైంకి ఫీజు అడుగుతున్నాం, పేరెంట్స్ నుంచి టైం ఫీజు కట్టమంటున్నాం, ఫ్యాకల్టీ నుంచి టైంకి సిలబస్ కంప్లీట్ చేయమంటున్నాం, మన సబ్ స్టాఫ్ నుంచి టైంకి వర్క్ కంప్లీట్ చేయమంటున్నాం, టైంకి రమ్మంటున్నాం, టైంకి వెళ్ళమంటున్నాం, చెప్పిన పని చేయమంటున్నాం, చెప్పినట్టుగా చేయమంటున్నాం, డీవియేషన్స్ యాక్సెప్ట్ చేయమంటున్నాం. అలాంటప్పుడు మనం ఒక కీ స్టాఫ్ మెంబర్గా, ఒక డిపార్ట్మెంట్ హెడ్ కావచ్చు, లేదా ఒక ప్రిన్సిపల్ కావచ్చు, ఒక బాధ్యత గల పోస్ట్ కావచ్చు, లేదా ఒక క్యాంపస్ ఇన్ఛార్జ్ కావచ్చు, ఒక హాస్టల్ ఇన్ఛార్జ్ కావచ్చు, మనం మన స్టూడెంట్స్ నుంచి ఏం ఆశిస్తున్నాం, మన సబ్ స్టాఫ్ నుంచి ఏం ఆశిస్తున్నాం, మన కో స్టాఫ్ మెంబర్స్ నుంచి ఏం ఆశిస్తున్నాం, మన మేనేజ్మెంట్ నుంచి ఏం ఆశిస్తున్నాం, అదే ఇవ్వాలిగా మళ్ళీ సిస్టమ్కి.
మేనేజ్మెంట్ నుంచి ఏం ఆశిస్తున్నాం? టైంకి శాలరీ ఇవ్వాలి, వాళ్ళు ఏ కష్టాల్లో ఉన్నా కూడా నన్ను గుర్తించాలి, ఇంక్రిమెంట్ ఇవ్వాలి, వీలైతే ఇన్సెంటివ్ ఇవ్వాలి, వీలైతే ఇంకేదన్నా ఇవ్వాలి. మరి మేనేజ్మెంట్ కూడా ఎన్ని ఇవ్వాలిగా. మనం ఏం ఆశిస్తున్నాం అవి కూడా ఇవ్వాలి కదా. వన్ సైడ్ లాగా ఉంది ఈ వ్యాపారం అంతా, వన్ సైడ్ వ్యాపారం. మనకన్నీ కావాలి, మనం ఇచ్చే మాత్రం కొన్నే ఇస్తాం. ఈ టీమ్ మెంబర్స్లో ఇలాంటి యాటిట్యూడ్ మనం కరెక్ట్ చేసుకోవాలి. ఇది మాస్టర్ మైండ్స్ కోసం కాదు. వీళ్ళు ఇంకెక్కడికి వెళ్ళినా ఉద్యోగం చేయాల్సిందేగా, ఎక్కడికి వెళ్ళినా సరే ఉద్యోగం చేయాల్సిందే కదా. అలాంటప్పుడు ఎక్కడైనా ఏ యజమాన్యమైనా ఏ మేనేజ్మెంట్ అని ఇవి ఆశించిద్ది. ఇంకా మాస్టర్ మైండ్స్లో అయినా సరే ఇలాంటివి తక్కువ ఆశిస్తాం మనం, బయటికి వెళ్తే ఇవి ఇంకెక్కువ ఆశిస్తారు. సో నేను చీప్ యాటిట్యూడ్ అనే పదం కరెక్ట్ కాకపోవచ్చు కానీ, బట్ డబల్ స్టాండర్డ్స్ నేను చాలామందిని చూశాను, బహుశా మీరు కూడా చూసుంటారు. ఇంకా విశేషం ఏంటంటే మన ఇన్స్టిట్యూటే కాదు, మన సంస్థే కాదు, చాలా చోట్ల జరుగుతుంటుంది. పక్క స్టాఫ్ వల్ల నలిగిపోయేటటువంటి స్టాఫ్ చాలామంది ఉంటారు. సపోజ్ మన టీంలో 10 మంది ఉన్నారు, దాంట్లో కరెక్ట్గా పనిచేసేది 2-3, మిగతా 7 పని, వాళ్ళు వదిలేసిన పని, వాళ్ళు పట్టించుకొని పని, వాళ్ళు తీసుకునే వీక్లీ హాఫ్ ఫుల్ ఉంటుంది కదా సెలవులు, ఆ పనులు అవన్నీ మన మీద వేసుకోవడమే. ఎందుకంటే చూస్తూ ఊరుకోలేక, ఓ స్టూడెంట్కి అన్యాయం జరుగుతుందనో, స్టాఫ్కి అన్యాయం జరుగుతుందనో, పేరెంట్స్కి అన్యాయం జరుగుతుందనో, మేనేజ్మెంట్కి అన్యాయం జరుగుతుందనో, సంస్థ పాడైపోయిద్దనో, సంస్థకు నష్టం జరిగిద్దనో చూస్తూ ఊరుకోలేక ఇది ఇచ్చి మన నెత్తి మీద వేసుకోవటమే. పని చేసేవాడికి పని పెరుగుతూనే ఉంది, ఒత్తిడి పెరుగుతూనే ఉంది. బోనస్గా పక్కనోడి పనులు కూడా మన అకౌంట్లో పడుతున్నాయి. ఎంజాయ్ చేసేవాడు, సెలవులు తీసుకునేవాడు, ఒక గంట లేటుకు వచ్చేవాడు, గంట ముందు వెళ్ళేవాడు, ఉదయం టీ అంటాడు, మధ్యాహ్నం టీ అంటాడు, సాయంత్రం టిఫిన్ అంటాడు, ఆఫీస్ టైంలోనే వాళ్ళు హ్యాపీగానే ఎంజాయ్ చేస్తున్నారు. అలాంటి టీం మెంబర్స్ మీ డిపార్ట్మెంట్లో లేరా? మీ టీంలో లేరా అలాంటి టీం మెంబర్స్? మళ్ళీ వీళ్ళకి మైక్ ఇవ్వండి, ఎన్ని గొప్ప ప్రవచనాలు చెప్తారో, ఎన్ని గొప్ప మాటలు చెప్తారో, ఎంత గొప్పగా స్పీచ్ ఇస్తారో. మేనేజ్మెంట్ గురించి పక్కన పెట్టేయండి, మన డ్యూటీ మనం కరెక్ట్గా చేయకపోతే మన తోటి స్టాఫ్ ఇబ్బంది పడతాడే, మన కింద స్థాయి స్టాఫ్ అంటే సబ్ స్టాఫ్ కానీ, లేదా మన సుపీరియర్ ఇబ్బంది పడతాడు. ఆ కామన్ సెన్స్ కూడా లేకపోతేనా? లేదా మన డిపార్ట్మెంట్లో ఉన్న పక్కనోడు ఇబ్బంది పడతాడే. ఇప్పుడు మన డిపార్ట్మెంట్లో ఒక పని ఉంది, నేను చేయలే, నేను ఒక టీం మెంబర్, నేను చేయకపోతే ఆ పని పక్కనోడు చేయాలిగా, వదిలేయంగా. కనీసం పక్కనోడు ఇబ్బంది పడతాడే, నా సుపీరియర్ ఇబ్బంది పడతాడే, లేదా నా కిందోడు ఇబ్బంది పడతాడే. ఆ కామన్ సెన్స్ కూడా లేకపోతే ఎలా బాస్?